టుడే టాపిక్ లో మనము ఆపరేటర్స్, సో జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో లెట్స్ సీ వాట్ ఆర్ దోస్ ఆపరేటర్స్ ఇన్ జావాస్క్రిప్ట్. Introduction to JavaScript operators. So operators in JavaScript are symbols that perform operations on operands. In general, in many programming language లో మనకు ఆపరేటర్స్ ఎలానైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇందులోనే కూడా ఉంటుంది ఆపరేటర్స్, బట్ సమ్ స్మాల్ సింటాక్స్ చేంజెస్ అనేవి ఉంటాయి. లైక్ వేరియబుల్స్ డిక్లరేషన్ దగ్గర ఇవి మాత్రమే చేంజెస్ అవుతాయి. అదర్ దెన్ దట్ పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. So they are used to perform arithmetic, comparison, logical, and other operations in expressions. Let's see what are the type of operators and its symbols. So first one is arithmetic operators. So arithmetic operators మనం ఎందుకోసం యూజ్ చేస్తామంటే టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని మనం పర్ఫార్మ్ చేయడం కోసం we use arithmetic operators. సో మోస్ట్లీ మీ అందరికీ ఇవి తెలిసే ఉంటాయి. సో వన్ ఈస్ ప్లస్ ఫర్ అడిషన్, మైనస్ ఫర్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఫర్ స్టార్, సో డివిజన్ ఫర్ స్లాష్, అండ్ మాడ్యులస్ ఫర్ పర్సంటేజ్. సో దిస్ గివ్స్ రిమైండర్. సో రిమైండర్ వాల్యూని మనకు రిటర్న్ చేస్తుంది దిస్ మాడ్యులస్ అని. అండ్ ఎక్స్పోనెన్షియల్. సో ఎక్స్పోనెన్షియేషన్ అంటే పవర్ అంటాం కదా. సో 2 పవర్ స్క్వేర్, 2 స్క్వేర్, ఆర్ 2 క్యూబ్, 2 పవర్ 4. సో లైక్ చాలా మనకు 2 స్టార్స్ ని కనుక మెన్షన్ చేశామంటే దట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్. సో దీస్ ఆల్ ఆర్ అర్థమెటిక్ ఆపరేటర్స్. వీటిని యూజ్ చేసుకొని మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తాం. సో దానికోసం మనము సమ్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుంటాం. వీటిని నేను రిమూవ్ చేసి నెక్స్ట్ వీటిని ప్రింట్ చేద్దాం. లైక్ అవుట్పుట్ అంటే మనం వీటిని ప్రింట్ చేద్దాం. సో దానికోసం వన్ సపరేట్ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాం, దట్ ఈస్ సమ్. సో సమ్ అనే ఒక బ్లాక్ లెవెల్ వేరియబుల్. సో లెట్ అనేది బ్లాక్ లెవెల్లో యూజ్ అవుతుంది. సో సమ్ అనే ఒక బ్లాక్ లెవెల్ వేరియబుల్ ని నేను ఇప్పుడు డిక్లేర్ చేశాను. సో ఇన్ దిస్ వేరియబుల్ ఐఎమ్ పాసింగ్ arithmetic operators plus. So var1 plus var2. రైట్, మనం ఇప్పుడు వీటిని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇది మనకు కన్సోల్ లో కనబడాలి అంటే వీ హ్యావ్ టు ప్రింట్ దస్ వేరియబుల్. ఆ వేరియబుల్ ని మనం ప్రింట్ చేస్తే మనకు అది కన్సోల్ లో కనిపిస్తుంది, అదర్వైజ్ కనిపించదు. లెట్స్ ప్రింట్ ఇట్. సో ప్రింట్ చేయడానికి వి యూస్ కన్సోల్ డాట్ లాగ్. లాగ్ మనం దేని ప్రింట్ చేయాలనుకుంటున్నాం? సమ్. బికాస్ సమ్ అన్నది మనకు వేరియబుల్స్ ని క్యారీ చేస్తుంది, దట్స్ వై వి ప్రింట్ సమ్. సో లెట్స్ సీ అగైన్. మనకి ఇక్కడ 20 వచ్చింది, బికాస్
ఇక్కడ వేరియబుల్ var1 10 అండ్ var2 50. ఇప్పుడు కనుక దీన్ని సేవ్ చేసి మళ్ళీ ఇన్స్పెక్ట్ చేస్తే మనకు 50 అన్నది 60 అప్డేట్ అవుతుంది. మనకు కన్సోల్లో కనిపించాలంటే మనము కన్సోల్ డాట్ లాగ్ యూజ్ చేయాలి. దిస్ ఇస్ లైక్ ఎన్ ప్రింట్ ఫంక్షన్ ఇన్ పైథాన్లో ఎలా అయితే ప్రింట్ ఫంక్షన్ ఉంటుందో లైక్ వైజ్ ఇందులో కన్సోల్ డాట్ లాగ్ అన్నది ప్రింట్ ఫంక్షన్ కింద యూజ్ చేస్తాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ లో మనం మైనస్ ప్లస్ పర్సంటేజ్ వీటిలన్నిటిని యూజ్ చేయొచ్చు. -40. సో లెట్స్ సి, ఇవన్నీ మీకు నార్మల్ తెలిసినట్టువి, బట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్నది నేను ఇప్పుడు మీకు డిస్ప్లే చేశానండి. సో దానికోసం మనము స్క్రిప్ట్ ట్యాగ్ లోపల మనము ఏం చేయాలంటే జావా స్క్రిప్ట్ కోడింగ్ మొత్తం రాయాలి. అందులో ఫస్ట్ 3 వేరియబుల్స్ నేను డిక్లేర్ చేస్తున్నాను. దోస్ ఆర్ లోకల్ బ్లాక్ లెవెల్ వేరియబుల్స్. బ్లాక్ లెవెల్ వేరియబుల్స్ అండ్ ఫస్ట్ 2 వేరియబుల్స్ కి నేను వాల్యూని పాస్ చేశాను అండ్ థర్డ్ వేరియబుల్ ని నేను ఈ యొక్క అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మ్యాథమెటికల్ ఆపరేషన్ ని పాస్ చేశాను. ఇక్కడ మైనస్ చేస్తే మనకు మైనస్ వాల్యూ అన్నది ఈ యొక్క సమ్ వేరియబుల్ లోకి స్టోర్ అవుతుంది. తర్వాత మనం ప్రింట్ చేయాల్సింది ఈ సమ్ వేరియబుల్ కనుక ప్రింట్ చేసామంటే మనకు వాల్యూ అన్నది డిస్ప్లే అవుతుంది. Likewise, remaining star, exponential, so those all are comes under this. Next one is assignment operator. So assignment operator, ఈ యొక్క అసైన్మెంట్ ఆపరేటర్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే యూ కెన్ అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. వేరియబుల్ కి మనం వాల్యూని అసైన్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు చూసుకుంటే వీఆర్ యూజింగ్ సింపుల్ అసైన్మెంట్. సింపుల్ అసైన్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు, జస్ట్ సింగిల్ ఈక్వల్ టునే మనము సింపుల్ అసైన్మెంట్ అంటాం. సో లెట్స్ సీ దట్. సో ఇక్కడ చూసుకుంటే మనము డిక్లేర్ చేస్తున్నప్పుడల్లా ఈక్వల్ టు యూజ్ చేస్తున్నాం. దిస్ ఈస్ నథింగ్ బట్ అండ్ సింపుల్ ఆపరేటర్, సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ టు అసైన్ ఏ వాల్యూ ఫర్ ఏ పర్టికులర్ వేరియబుల్. ఏ పర్టికులర్ వేరియబుల్, పర్టికులర్ వేరియబుల్ కి మనం వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేసే సింబల్స్ ని we called as అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈక్వల్ టు అన్నది ఒక అసైన్మెంట్ ఆపరేటర్. అండ్ ఆల్సో మనకు ఇంకా కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. దట్ ఈస్ అడిషన్ అసైన్మెంట్, సబ్ట్రాక్షన్ అసైన్మెంట్, మల్టిప్లికేషన్ అసైన్మెంట్ అండ్ డివిజన్ అసైన్మెంట్. లైక్ వైజ్ మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఉన్న సింబల్స్ ని ఈక్వల్ టు కి ముందు ప్లేస్ చేసుకుంటూ వెళ్తే అవి అసైన్మెంట్ ఆపరేటర్స్ కింద కన్సిడర్ చేస్తాం. In most of the cases, we use a simple assignment because to assign a value to a variable, variable కి మనం వాల్యూని అసైన్ చేయడానికి we use equal to, which is called a simple assignment. అడిషన్ అసైన్మెంట్ అంటే మనకు వాల్యూ యాడ్ అయి
వేరియబుల్ కి అసైన్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా జరుగుతుంది అంటే చెప్తాను. ఓకే. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసాం, దట్ ఈస్ var1. సో లెట్స్ సే var1 plus equals to 50 అండ్ var1 ఇప్పుడు మనము ప్రింట్ చేద్దాం. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో 60 వచ్చింది ఆన్సర్. ఆన్సర్ మనకు టోటల్ 60 వచ్చింది. సో ఇందులోనే నేను జస్ట్ ఆన్సర్ 60 వచ్చింది. ఇప్పుడు నేను var1 ని ఫస్ట్ డిక్లేర్ చేశాను. సో యూజింగ్ లెట్ కీవర్డ్, సో విచ్ ఈస్ a బ్లాక్ లెవెల్ కీవర్డ్. సో var1 ని నేను డిక్లేర్ చేసి సమ్ వాల్యూని నేను అసైన్ చేశాను విచ్ ఈస్ 10. ఇక్కడ మళ్ళీ నేను ఏం చేశాను, var1 ని కాల్ చేశాను. సో ఇట్ ఈస్ నాట్ అండ్ డిక్లరేషన్. It is not a declaration because I haven't used let. సో let ని నేను యూజ్ చేయలేదు, జస్ట్ వేరియబుల్ ని నేను కాల్ చేసి ఈ వేరియబుల్ కి నేను ఏం చేస్తున్నాను, సో ప్లస్ ఈక్వల్స్ టు 50. దట్ మీన్స్ ఇక్కడ నేమ్ ఏముంది, ప్లస్ ఈక్వల్స్ టు అంటే అడిషన్ అసైన్మెంట్. అడిషన్ అసైన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ టు యాడ్ ఏ వాల్యూ. ఇక్కడ మనం ఈక్వల్ టు తర్వాత ఏ వాల్యూని అయితే ఇస్తామో ఆ వాల్యూ అన్నది యాడ్ అవుతుంది ఫర్ దిస్ వేరియబుల్ var1. ఈ యొక్క వేరియబుల్ ని మనం ప్రింట్ చేస్తే టోటలీ మనకి ఎంత వస్తుంది, 10 ప్లస్ 50 రిటర్న్ 60. ఇన్ కేస్ మనం ఇక్కడ మైనస్ ఇస్తే మైనస్ 40, కెన్ సి మైనస్ 40. సో దిస్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. లైక్వైజ్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నిటిని సింబల్స్ ని మనం ఈక్వల్ టు ఫ్రంట్ ఆర్ ఎల్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఈక్వల్ టు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో సమ్ స్టూడెంట్స్ మిస్ చేసే అంటే కామన్ గా చేసే ఎర్రర్స్ ఏంటంటే ఈక్వల్ టు ని అండ్ సింబల్ కి మిడిల్ లో స్పేస్ ఇస్తారు. దిస్ ఈస్ రాంగ్. సో ఇలా ఇవ్వకూడదు ఎప్పుడు కానీ. మనం వాటిని స్పేస్ అన్నది మధ్యలో ఉంచకూడదు. సో ఇలానే రాయాలి. సో ఇన్ కేస్ నేను ఒక సేమ్ వేరియబుల్ ని నేను డిక్లేర్ చేయలేను బికాజ్ లెట్ ఈజ్ ఎన్ బ్లాక్ లెవెల్ వేరియబుల్. సో ఎట్ ఏ టైం మనం బ్లాక్ సింగిల్ బ్లాక్ లో సేమ్ వేరియబుల్ ని మళ్ళీ డిక్లేర్ చేయలేము. సో దట్స్ వై జస్ట్ కాల్ దట్ వేరియబుల్. సో వేరియబుల్ నేను డిక్లేర్ చేయలేను. సో డిక్లేర్ చేయడం అంటే యూస్ కీవర్డ్స్. సో లెట్ వేర్ ఆర్ కాన్స్ట్ కీవర్డ్ ని యూస్ చేసుకొని మనం ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాం. ఆ డిక్లేర్ చేసిన వేరియబుల్ నేను ఇక్కడ కాల్ చేసి ఏం చేశాను, అసైన్మెంట్ ఆపరేటర్స్ ని యూజ్ చేశాను.
we use assignment operators. That is minus equal to, that is subtraction assignment of 50. 50 చేస్తే నాకు -40 అన్నది రిటర్న్ చేసింది. So this is about assignment operators in JavaScript. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో లైక్ వైజ్ మనకు సబ్ట్రాక్షన్ లాగా మల్టిప్లికేషన్, డివిజన్, ఆల్ దీస్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నిటిని మనము ఈక్వాలిటీకి ముందు కనుక ప్లేస్ చేస్తే దోస్ ఆర్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అండ్ కామన్ గా మనం యూజ్ చేసేది సింపుల్ అసైన్మెంట్ టు డిక్లేర్ వేరియబుల్ వాల్యూ టు ఏ వేరియబుల్, టు అసైన్, నాట్ డిక్లేర్, టు అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. We use simple assignment. అండ్ ఈ యొక్క సింపుల్ అసైన్మెంట్ ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్న పాయింట్ ని క్లియర్ గా అర్థం చేసుకుని మీకు అర్థమవుతుంది. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ వాల్యూస్ టు ఏ వేరియబుల్. సో వేరియబుల్స్ కి మనం వాల్యూస్ ని అసైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం దీస్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఇక్కడ చూసుకుంటే వేరియబుల్స్ కి వాల్యూస్ ని అసైన్ చేస్తాం మనం. వేరియబుల్స్, for variables we can assign values, not declare variables. వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం కాదు, వేరియబుల్స్ కి వాల్యూస్ ని అసైన్ చేయడాన్ని we called assignment operators. సో డిక్లేర్ చేయడం అంటే వేరు, అసైన్ చేయడం అంటే వేరు. సో వాట్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్? సో లెట్ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ఒక వేరియబుల్ ని క్రియేట్ చేయడాన్ని డిక్లరేషన్ అంటాం. అండ్ అసైనింగ్ అంటే హ్యావ్ టు అసైన్ ఏ వాల్యూ. సో ఇక్కడ లెట్ అనే ఒక వేరియబుల్ ని నేను డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేసి ఏం చేశాను? ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ అసైన్డ్ వాల్యూ 10. సో 10 అనే ఒక నెంబర్ ని ఫర్ దిస్ var1 వేరియబుల్. అండ్ దట్ నేనేం చేశాను? వేరియబుల్ 1 కి మళ్ళీ వాల్యూని అసైన్ చేస్తున్నాను విత్ మై subtraction assignment, with subtraction assignment or else multiplication assignment. ఇక్కడ చూసుకుంటే నేను మల్టిపుల్ ఆఫ్ 10 మల్టిపుల్ ఆఫ్ 50, 10 మల్టిప్లైడ్ బై 50 చేసి నాకు 500 రిటర్న్ చేసింది. వాల్యూ వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేస్తున్నాను నేను, నాట్ డిక్లేర్ వేరియబుల్, నాట్ డిక్లేరింగ్ ది వేరియబుల్, ఐఎమ్ జస్ట్ అసైనింగ్ టు దట్ వేరియబుల్. డోంట్ కన్ఫ్యూజ్, డిక్లరేషన్ అంటే వేరు, అసైనింగ్ అంటే we have to assign a value particular variable, and declaration అంటే we have to declare variable using keywords like let, const. These all are block level keywords and var is a function level keyword. సో నేను ఇప్పుడు let అనే బ్లాక్ లెవెల్ కీవర్డ్ ని యూజ్ చేసుకొని var1 ని డిక్లేర్ చేశాను అండ్ పాస్ చేశాను విచ్ ఈస్ 10. సో 10 అనే వన్స్ ఇది జరిగిన తర్వాత మళ్ళీ వాల్యూని అసైన్ చేస్తాను ఫర్ వేరియబుల్ 1. సో వేరియబుల్ అసైన్ చేస్తున్నాను, నాట్ డిక్లేరింగ్, అండ్ అసైనింగ్ ఏ వాల్యూ టు ది వేరియబుల్ 1. దట్ ఈస్ multiplication, I mean multiple assignment 50. దట్ మీన్స్ ఇనిషియల్లీ మనకు వేరియబుల్ 1 కి 10 అనే ఒక వాల్యూని అసైన్ చేస్తాం. ఈ యొక్క 10 మల్టిప్లికేషన్ ఇంటూ 50, సో ఇట్ గివ్స్ 500. వేరియబుల్ 1 యొక్క వాల్యూ ఎంత అంటే మనకి 500 var1 వాల్యూ.
టోటల్లీ మనం ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ రెండింటిని యూజ్ చేసుకో టూ ఆర్ టూ స్టెప్స్ అంటే టూ వేరియబుల్స్, నాట్ ఓన్లీ టూ వేరియబుల్స్, త్రీ వేరియబుల్స్ ని యూజ్ చేసి ప్రీవియస్ లో మనం ఏం చేసాం, వేర్1 వేర్2 సమ్ మూడు వేరియబుల్స్ ని డిక్లేర్ చేసి వాటికి వాల్యూస్ అసైన్ చేసి మనం అవుట్పుట్ ని గెట్ చేసాం. బట్ కమింగ్ టు దిస్, డైరెక్ట్ మనం ఏం చేసాం, వేరియబుల్ ని మనం డిక్లేర్ చేసి ఇక సింగిల్ వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేస్తాం. లైక్ మల్టిప్లికేషన్ వాల్యూ అయితే మల్టిప్లికేషన్, అడిషన్ అయితే అడిషన్. సో లైక్ దట్. సో ఓన్లీ మనకి 3 లైన్ ఆఫ్ కోడ్ లో ఫినిష్ అయిపోయింది. ఇవి కావాలంటే మీకు ఆప్షనల్. ఇన్ కేస్ మీకు కనుక ఇవి బాగా అర్థమైతే మీరు రియల్ టైమ్ కోడింగ్ లో కూడా చేయొచ్చు. Okay, let's move on to these operators are very important in every programming language. సో నెక్స్ట్ మనకున్న ఆపరేటర్స్ కంపారిజన్ ఆపరేటర్స్. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ మెయిన్లీ మనం యూజ్ చేసేది ఇన్ ఏ కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ లోనే మనము ఒక కంపారిజన్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం మోస్ట్లీ ఇన్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో వాట్ ఆర్ దీస్ కంపారిజన్ ఆపరేటర్స్? So comparison operators depends on Boolean values. So returns Boolean values, true or false. So previous class లో మనం డేటా టైప్స్ లో డిస్కస్ చేసాం కదా, బులియన్ contains true or false. Boolean data type contains true or false. So that's ఈ కంపారిజన్ ఆపరేటర్స్ లోని బూలియన్ వాల్యూస్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇది మనకు ఎలా రిటర్న్ చేస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో కంపారిజన్ ఆపరేటర్స్ are used to compare two values. So operators used to compare two values. ఏవైనా రెండు values ని కంపేర్ చేయడం కోసం we use comparison operators. So it returns Boolean values, true or false. So let's see that. It includes equal to. So equal to is nothing but double equal. So equal to ని two times మనం ప్లేస్ చేస్తే it is called equal to. ఓన్లీ సింగిల్ టైం మనం యూజ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ అసైన్, సింపుల్ ఆపరేటర్. సో డబల్ ఈక్వల్ టు మనం మెన్షన్ చేసామంటే కంపారిజన్ ఆపరేటర్స్ విచ్ ఇస్ కాల్డ్ ఈక్వల్ టు. సో నాట్ ఈక్వల్ టు ఇస్ డినోటెడ్ విత్ నాట్ ఈక్వల్ టు. స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు. సో స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు అంటే ఖచ్చితంగా అన్నది. సో స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు అంటే మనం 3 ఈక్వల్ టు ని మెన్షన్ చేస్తాం. అండ్ స్ట్రిక్ట్లీ నాట్ మీన్స్, సో ఎక్సెల్ పక్కన మనము రెండు ఈక్వల్ టు ని ప్లస్ అండ్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆల్ ఆర్ యూ అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో లెట్స్ సీ ఎగ్జాంపుల్స్ ఆన్ దిస్ కంపారిజన్ ఆపరేటర్స్. Variable take console.log
where 1 equal to where 2. So let's see console false. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు it returns boolean values false because where 1 is 10 and where 2 carries 20. So 10 equal to 20. So it returns false. In case మనం దీన్ని 10 కింద చేంజ్ చేస్తే it returns true because 10 equals to 10 and where 1 is greater than equal to where 2. సో ఇప్పుడు కూడా మనకు ట్రూనే ఇస్తుంది బికాస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంది కాబట్టి ఇన్ కేస్ వన్ గ్రేటర్ దెన్ అంటే ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఫాల్స్ బికాస్ where 1 and where 2 are same. Where 1 greater than or equals to where 2 అనిస్తే మనకు ట్రూ ఇచ్చింది బికాస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనం మెన్షన్ చేసాం. లెట్స్ సే strictly equal to, so strictly equals to also true because where 1 అన్నది 10 and where 2 also 10. So strictly not equals to అంటే it gives it returns false. So false ని రిటర్న్ చేసాను. So these all are about comparison operators. So comparison operators not equals to, strictly equals to, strictly not equals, greater than, less than, greater than or equal to, then or equal to. These all are comparison operators.